డాక్టర్ చదవటం అనే కానీ చాలా ప్రెషర్ ఉండేది అక్కడ. బాగా చదువుకోవాలి, ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. ఆ తర్వాత ఏమో మన మంచి బట్టలు వేసుకోవాలి, కంపారిజన్ ఉంటుంది పక్క వాళ్ళతో. తర్వాత కీపింగ్ అప్ విత్ అపియరెన్సెస్. నువ్వు అపియరెన్స్ ఎంత స్టేబుల్గా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత ఇదిగా ఉన్నావు, ఎంత ఫ్రెండ్లీగా, ప్రతిదీ కంపారిజనే. ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, 1970లో 1975లో అన్ని ఏళ్ల కిందట కూడా అలా ఉండేదన్నమాట. గవర్నమెంట్ కాలేజీ సరే బాగానే ఉంది, సీట్ వచ్చింది. ఇక చేరినప్పటి నుంచి ఇదే చీరలు కంపారిజను. అంటే నాకొక్కదానికే ఉండేదా లేకపోతే మిగిలిన వాళ్ళకు కూడా అలా ఉండేదో తెలిసేది కాదు. ఏవో చాలా, మా ఇంట్లో ఒక 5 పిల్లలు ఉన్నారు, కొంచెం కన్జర్వేటివ్గానే ఉండేది, పిల్లల కోసం కదా అనేసి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవటం. అట్లా మెరిట్లో సీట్ వచ్చింది అనేది ఒక సంతోషకరమైన వార్త. కానీ మిగిలిన ఈ కన్జర్వేటివ్గా ఉండేవన్నమాట. 6 చీరలేమో హాస్పిటల్కి, వార్డ్స్కి, క్లాసెస్కి వేసుకెళ్ళటానికి ఉండేవి. 6 చీరలేమో బయటికి వేసుకెళ్ళటానికి ఉండేవి. అంతే. ఇంకా అసలు ఆ 6 చీరలే, అది ఇప్పటితో కంపేర్ చేస్తే అసలు ఎంత తేడా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు వందలాది చీరలు, ఏ ధరలో కావాలంటే ఆ ధరలో, నీకు ఎంత సింపుల్గా కావాలన్నా, ఎంత గాడిగా కావాలన్నా మన చాయిస్ అది. సో ఇట్లా చీరల విషయం. తర్వాత నువ్వు అందంగా ఉన్నావా లేదా, లేకపోతే మంచి మార్కులు వస్తున్నాయా లేదా, లేకపోతే నువ్వు ఎంత ఫ్లూయెంట్గా, చొరవగా మిగిలిన అందరి వాళ్ళతో మాట్లాడతావు, ఇంగ్లీషు ఎంత బాగా మాట్లాడతావు, తర్వాత ఏమో ఎంత చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగాను కలుపుగోలుగా ఉంటావు. తర్వాత ఏమో నేను అంత కలుపుగోలు మనిషిని కాదు, చాలా సిగ్గు, చాలా ఎంతో స్టేజ్ ఫియరు, ఎంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అయ్యో నేను ఏదో సరిగ్గా లేను, నేను అంత బాగా లేను, నేను కట్టుకున్న చీరలు బాగా లేవు అని ఒకటి. తర్వాత బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకటే కట్టిన చీర కట్టకుండా, వేసిన బట్టలు వేసుకోకుండా, నైటీలు, నైట్ గౌన్స్, అవన్నీ చాలా కంపారిజన్ ఉండేది. ఆ కంపారిజన్ ఎంతవరకు వెళ్ళిందంటే బట్టలు, తర్వాత చదువు, కలుపుకోరుగా ఉండటం, అందంగా ఉండటం, ఇవన్నీ దాటిపోయి కొంచెం పెళ్ళిడు వస్తుంది కదా, 20-22 ఏళ్ళు అట్లా పెళ్ళిడు. అప్పుడు ఇంకా అది కొంచెం హద్దులు అంటే మనని దాటిపోయి మన సర్కమ్స్టాన్సెస్తో కూడా కంపారిజన్ ఉండేదన్నమాట. అంటే నువ్వు పెళ్లి చూపులు అవి చూస్తూ ఉండేవాళ్ళు. అందరికీ ఆ టైంలో అందరికీ అరేంజ్ మ్యారేజ్లే, ఎవ్వరికీ మా క్లాస్లో ఎవరికీ కూడా లవ్ మ్యారేజ్, ఎవరో బాయ్ ఫ్రెండ్స్ని చూసుకున్నాను, వాళ్ళని పెళ్లి చేసుకున్నాను అనేది ఏమిటో మా సీనియర్లలో ఉండేది, మా జూనియర్లో ఉండేది. కానీ మా క్లాస్లో మాత్రం ఎవరికి వాళ్ళే, అసలు ఆడపిల్లలు మగపిల్లలు మాట్లాడుకోవటం కూడా చాలా తక్కువ అన్నమాట. అయితే అందరికీ సుమారు ఆల్మోస్ట్ అందరికీ అరేంజ్డ్ మ్యారేజ్లే. అయితే సంబంధాలు అవి చూస్తూ ఉండేవాళ్ళు. నీకు సంబంధం కుదిరిందా, ఎక్స్కి సంబంధం కుదిరిందా, వైకి సంబంధం కుదిరిందా, జడ్కి సంబంధం కుదిరిందా. ఎవరికన్నా పెళ్లి సంబంధం ఫారిన్లో ఉండేవాడు ఎవడన్నా కనుక పెళ్ళి కొడుకు వస్తే ఆ అమ్మాయి గ్లామర్ పెరిగిపోతూ ఉండేది హాస్టల్లో. అయితే అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే, ఎవరికి పెళ్ళి కొడుకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండిఓ ఏదో చేస్తున్నారు, వాళ్ళకి నెక్స్ట్ గ్లామర్. ఓకే, అది కాకుండా ఇంకా నెక్స్ట్ గ్లామర్ ఏంటంటే
ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళల్లో కూడా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిను, ఇంకా నెక్స్ట్ ఏమో ఇదేంటి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ, ఇట్లా అనమాట. అంచెలంచెలుగా వాటికి అలా పోటీ ఉండేది. అట్లా అయితే అలాంటి పోటీ అంటే అలాంటి వాళ్ళకి గ్లామర్ వైజ్గా ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఉద్యోగం డైరెక్ట్ రెడీమేడ్గా ఉన్న పెళ్ళి కొడుకు వస్తే కొంచెం అది కూడా కొద్దిగా గ్లామర్. ఉద్యోగం ఉండి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేని పెళ్ళి కొడుకు వస్తే ఒక రకమైన గ్లామర్. ఏం లేదు, ఇంకా చదువుతున్నాడు, ఎక్కడో చదువుతున్నాడు అంటే అంత గ్లామర్ లేదు. పెళ్ళి కుదిరిందా, అంత గ్లామరే. పెళ్ళి కుదిరిందనేది ఫస్ట్ గ్లామరు. ఆ తర్వాత నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ వేరే వేరే గ్లామర్ లెవెల్స్ అనమాట. ఈ విషయాలు ఇంత బహిరంగంగా ఎవరన్నా చెప్పారేమో బయట, నాకు తెలియదు. కానీ నేను ఫేస్ చేసిందనమాట ఇది. నేను ఫేస్ చేసి ఆ ప్రెషర్ని నేను ఎదుర్కొన్నాను. అంటే చిన్నప్పటి నుంచి, చేరినప్పటి నుంచి కూడా ఆ ప్రెషర్ని నేను ఎదుర్కొన్నాను అనమాట ఫైనల్ ఇయర్ వచ్చే వరకు. తర్వాత ఇంకొక ప్రెషర్ కూడా ఉండేది. నువ్వు ఎంత స్థితిమంతురాలివి, నువ్వు ఎంత ఆస్తిపరురాలివి, నీకు ఎంత ఇది ఉంది, అది కూడా చాలా. నాకు మామూలే, నాకు అట్లాంటివి ఏవి కూడా లేవు. మామూలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. మా ఆయన మామూలుగా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికి మా ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఏమీ చేయలేదు. సో ఆ రకంగా ఫస్ట్ ఇయర్లో చేరినప్పటి నుంచి ఫైనల్ ఇయర్ హౌస్ సర్జరీ ముగిసే వరకు ఒక రకమైనటువంటి, బయటికి ఏమీ తెలిసేది కాదు, కానీ ఒక రకమైనటువంటి పోటీ, కంపారిజను, అలాంటివన్నీ ఉండేవన్నమాట. ఫీల్ అయ్యేవాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు, లేని వాళ్ళు లేనట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత మనసులో ఫీల్ అవుతున్నారో ఎవరికీ తెలియదు. కానీ నేను నాతోటి ఒక ఇద్దరు ఎస్పెషల్లీ ఇద్దరు ముగ్గురు ఫీల్ అవుతున్నట్టు ఉండేవాళ్ళు అనమాట. ఫీల్ అవుతున్నట్టు నాకు తెలిసేది. ఆ రకంగా సాగిందనమాట. నాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో అంత పోటీలో అవి లేవేమో, లేకపోతే ఆ రోజు ఇంకో నాకు ఆశ్చర్యం ఏం కలిగిస్తుంది అంటే, అంత పాతకాలంలో కూడా, ఇప్పటికీ అవి పాతకాలం కిందే లెక్క, అంత పాతకాలంలో కూడా అంతంత పోటీలు ఆ ప్రొఫెషనల్ కాలేజీల్లో అట్లా ఉండేవి అంటే అది ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇది ఎవరన్నా బయటికి చెప్పారో లేదో అని మళ్ళీ నేనే చెప్తున్నానా అనేది కూడా నాకు ఇప్పుడప్పుడప్పుడు డౌట్గాను వస్తుందన్నమాట.